ఓం ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 5వ తారీఖు నవంబర్ నెల 2025 సంవత్సరం బుధవారము. ద కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 3 ఈ గ్రంథంలో ఈరోజు మన సబ్జెక్టు దెర్ ఈజ్ నో థింకర్, ఓన్లీ కండిషన్డ్ థింకింగ్. ఈ సబ్జెక్ట్ మీద ఈరోజు లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణం చేస్తున్నారు. ఆలోచించేవాడు అన్నవాడు లేడు, కండిషన్డ్ థింకింగే ఉంది. అదే నిన్న ఎంతోసేపు మాట్లాడాను కదా, కండిషన్డ్ థింకింగే ఉంది కానీ ఆలోచించేవాడు, నేను అబ్జర్వ్ చేసేవాడు లేడు. అది ఓన్లీ కండిషన్ అయిపోయాం మనం అలా ఆలోచించడానికి. అది ఈ చాప్టర్ యొక్క ఉద్దేశం. ఆకాశాన్ని కూడా వానలు క్లీన్ గా కడిగేసేటి. అక్కడ ఉన్నటువంటి ఆ క్లారిటీ లేకపోవడం అదంతా కూడా వెళ్ళిపోయింది ఆ మంచుతో. ఆకాశం క్లియర్ గా బాగా తీవ్రంగా అంటే దట్టమైనటువంటి డార్క్ బ్లూ కలర్ లోకి వచ్చేసింది. నీడలు చాలా లోతుగా షార్ప్ గా ఉన్నాయి. ఆ కొండ మీద ఒక అంటే పొగ స్తంభంలాగా తిన్నగా వెళుతుంది. వాళ్ళు అక్కడ ఏదో కాలుస్తున్నారు మీదని, అంటే కొండ మీద. వాళ్ళ సౌండ్లు కూడా ఇక్కడి నుంచి వినిపిస్తున్నాయి. అక్కడ ఒక చిన్న ఇల్లు స్లోప్ మీద ఉంది, కానీ అది బాగా ఆశ్రయం ఇచ్చేస్తుంది, షెల్టర్ ఇస్తుంది. దాని చుట్టూరా ఒక గార్డెన్ ఉంది, అంటే దాన్ని వాళ్ళు ఎంతో కేర్ తీసుకుంటున్నారు. ఈ పొద్దున్న ఈ మొత్తం ఎగ్జిస్టెన్స్ లో అదొక భాగం. ఆ గార్డెన్ చుట్టూరా ఉన్న గోడ అవసరం లేనట్టు అనిపిస్తుంది. ఆ గోడ మీద లతలు అవి తిరిగిపోయి అక్కడ ఉన్న రాళ్లని కనబడకుండా చేస్తున్నాయి. ఎక్కడ అక్కడ అవి కనిపిస్తున్నాయి. చాలా సౌందర్యమైన రాళ్ళవి, ఎన్నో వానలతోటి కడగబడ్డాయి. అవి గ్రీన్ గ్రే కలర్ లో వాటి మీద మాస్ అన్నది ఉంది. ఆ గోడలు కావల కొంత వైల్డర్నెస్ అంటే అంటే ఆ అడవికి సంబంధించిన పెరుగుదల ఉంది. ఆ వైల్డర్నెస్ అన్నది ఆ భాగం గార్డెన్ లో భాగమే. ఆ గార్డెన్ గేట్ నుండి ఒక పాత్, ఒక మార్గం విలేజ్కి దారితీస్తుంది. అక్కడ బాగా పాడైపోయిన ఒక చర్చ్ ఉంది. అక్కడ ఒక గ్రేవ్ యార్డ్ కూడా దాని వెనకాల ఉంది, అంటే సమాధి. ఆ చర్చికి చాలా తక్కువ మందే వస్తారు, సండేస్ కూడా. అంటే చాలా ముసలి వాళ్ళు వస్తున్నారు. వారం అంతా ఎవ్వరు రారు, ఎందుకంటే ఆ విలేజ్ కి ఇతరమైనటువంటి వినోదాలు ఉన్నాయి. డీజిల్ తో ఉన్న ఒక చిన్న బండి, అది 2 బళ్ళు క్రీమ్ కలరు రెడ్ కలర్ లో ఆ టౌన్ కి వెళ్తున్నాయి. 2 సార్లు వెళ్తాయిట. అక్కడున్న ఆ ట్రైను అదేమోని 2 బోగీలతో, ఆల్మోస్ట్ ఆల్వేస్ ఫిల్డ్ విత్ ఎ చీర్ఫుల్ చాటరింగ్ క్రౌడ్. ఆనందంగా మాట్లాడుతున్న మనుషులతో నిండిపోయి ఉంటుంది. ఆ విలేజ్ కావల ఇంకొక మార్గం ఉంది. అది రైట్ వైపు నుంచి ఇది హిల్కి వెళ్తుంది. ఆ మార్గంలో అక్కడ మీకు ఒక రైతు ఏదో ఒకటి మోస్తూ కనిపిస్తాడు.
ఆయన పాపం ఒక మూలుగుతో వెళ్తూ ఉంటాడు. ఆ హిల్ కి ఇంకొక సైడ్ ని బాధ అన్నది ఆ మార్గం ఆ ఒక దట్టమైన అరణ్యంలోకి దారితీస్తోంది. అక్కడ సూర్యుడు ప్రవేశించలేడు. ఈ ప్రకాశవంతమైన సూర్యకాంతి నుంచి ఆ చల్లటి ఆ వుడ్ అంటే ఆ అడవి యొక్క షాడో అది సీక్రెట్ బ్లెస్సింగ్ లా కనిపిస్తుంది. ఆ మార్గంలోంచి ఎవరు వెళ్తున్నట్టు లేరు. ఆ అడవి అనేది మనుషులు లేకుండా ఉంది. అంటే ఎండిపోయి కాదు, అంటే డెజర్టెడ్ అంటే ఎవరు మన మనుషులు వెళ్ళరు. డార్క్ గా గ్రీన్ గా థిక్ గా ఉన్నటువంటి ఆకులన్నీ కూడా కళ్ళకి రిఫ్రెష్ అయినట్టుగా కనిపిస్తున్నది మనస్సుకి. ఎవరైనా అక్కడ కంప్లీట్ సైలెన్స్ లో కూర్చోగలరు. అక్కడున్న గాలి కూడా నిశ్చలంగా ఉంది, ఒక్క ఆకు కూడా కదలట్లేదు. అక్కడ విచిత్రమైనటువంటి ఒక ప్రశాంతత. ఫ్రీక్వెంట్ గా మానవులు అంటే మనుషులు ఎక్కువగా రాని దగ్గరే అది ఉంటుంది. ఒక కుక్క మొరుగుతోంది చాలా దూరంలో. బ్రౌన్ కలర్ లో ఉన్నటువంటి ఒక లేడీ ఆ మార్గం నుంచి క్రాస్ చేసి లీజర్లీగా వెళ్ళింది ఈజీగా. ఆయన ఒక పెద్ద వ్యక్తి, పవిత్రమైన వాడు. ఆయనకి దయ అనే దాని పట్ల ఎంతో ఆతృతతో, బ్లెస్సింగ్ పట్ల ఆతృతగా ఉన్నాడు. ఆయన ఏంటి చెప్పాడంటే, ఆయన రెగ్యులర్ గా చాలా సంవత్సరాలే ఒక గురువు గారి దగ్గరికి వెళ్తున్నారు. ఆయన ఉత్తర దిశలో ఉత్తర దిశలో ఉంటాడు. ఆయన చెప్పినటువంటి ఉపన్యాసాలు రాసినవి అన్ని కూడా ఆయన వినడానికి, అవి చదవడానికి. ఇప్పుడు ఆయన తిరిగి తన కుటుంబంలో, అంటే దక్షిణ సైడ్ ఉన్న కుటుంబంలో మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఇన్నాళ్ళు అక్కడే ఉండిపోయాడు. ఒక స్నేహితుడు ఏం చెప్పారంటే, మీరు వరుస క్రమంలో ఎన్నో ఉపన్యాసాలు ఇక్కడ ఇస్తున్నారని, నేను ఇక్కడ మీ లెక్చర్స్ అటెండ్ అవ్వడానికి వచ్చాను. నేను చాలా అటెన్షన్ తో మీరు చెప్పినదంతా వింటున్నాను. నాకు ఎరుకతో ఉన్నాను, మీరు గురువులు అథారిటీ కోసం చెప్పినది నేను మీరేమనుకుంటున్నారో విన్నాను. నేను పూర్తిగా మీతో సమ్మతించను. కానీ ఎందుకంటే మనకి మానవులు సహాయం ఎవరైతే అంటే ఇచ్చేవాళ్ళు ఉన్నప్పుడు అది అవసరమే. అక్కడ సత్యం ఏంటంటే, ఎవరైనా ఆ సహాయాన్ని తీసుకున్నవాడు ఫాలోయర్ అయిపోతాడని ఏం లేదు. తప్పనిసరిగా గైడెన్స్ కోసం కోరిక అనేది అనుకరణకు దారితీస్తుంది. ఏ మనస్సు అయితే అనుకరిస్తూ ఉంటుందో అది అసమర్థం, సత్యాన్ని పొందడానికి అసమర్థం అయిపోతుంది. కానీ నేనేమి అనుకరించట్లేదు అంటే అది పైనది కృష్ణమూర్తి గారు చెప్పారనమాట. నేనంత నమ్మకంగా లేను, నేను ఎవరిని బ్లైండ్ గా ఫాలో అవ్వట్లేదు. దానికి వ్యతిరేకంగా నా మనస్సుని మనస్సుతో క్వశ్చన్ చేసుకుంటాను చెప్పినది అంతటి మీద. ఆ గురువు గారు చెప్పినది, నేను ఏ గురువు గారి దగ్గరికి వెళ్ళానో అతను చెప్పినది నేను క్వశ్చన్ చేసుకుంటూ ఉంటాను. అంటే ఇంకొకరి కోసం మీరు చూద్దాం, మీకున్నటువంటి సెల్ఫ్ నాలెడ్జ్ లేకుండా. అంటే అర్థం ఏమిటి? బ్లైండ్ గా ఫాలో అవడమే. అంతా ఫాలోయింగ్ అంతా బ్లైండే అన్నారు. నేను అనుకోవటం లేదు. నా లోపల డీపర్ లేయర్స్ ఆఫ్ సెల్ఫ్ లోకి నేను ప్రవేశిస్తున్నానని, అందుకోసమే నేను సహాయాన్ని అన్వేషిస్తున్నాను. నేను ఇక్కడ మీ దగ్గరికి వచ్చింది కూడా సహాయం కోసమే. అది నాకు మీ ఫాలోయర్ అయ్యేటట్టు చెయ్యదు కదా.
అథారిటీ ఒకటి పెట్టుకోవడం అనేది క్లిష్టమైన విషయం. ఇంకొకరిని ఫాలో అవ్వడం అన్నది కేవలంగా లోతైన దానికి లోతైన కారణం యొక్క ఫలితంగానే. ఏమి కారణాన్ని అవగాహన చేసుకోకుండా బాహ్యంగా మీరు ఫాలో అవుతూ ఉంటే, లేకపోతే ఫాలో అంటే అవుట్వర్డ్ గా ఫాలో అయినా లేకపోయినా దానికేం పెద్ద అర్థం లేదు. ఇక్కడ ఏమన్నారంటే, అంటే మీకు చెప్పాలి అంటే ఒక అథారిటీని మీరు పెట్టుకున్నారు అనేదే ఒక క్లిష్టమైన విషయం. ఫాలోయింగ్ అనేది అంటే అనుసరించడం అనేది ఇంకో విషయం. అది కేవలంగా లోతైన కాజ్ యొక్క ఎఫెక్ట్. కాజ్ ఏమిటో అవగాహన చేసుకోకుండా బాహ్యంగా ఫాలో అయినా లేకపోయినా దానికి అర్థం లేదు. ఇంకొక ఒడ్డుకి వెళ్ళాలి అని మీరు అనే కోరిక, అది మానవుడి యొక్క అన్వేషణకే నాంది. మన అందరికీ జయం కావాలి, శాశ్వతత్వం కావాలి, సుఖం కావాలి, ప్రేమ కావాలి, శాశ్వతమైనటువంటి శాంతి కావాలి. ఈ కోరికలన్నింటిలోంచి మనస్సు ఫ్రీ అవ్వకపోతే అక్కడ ఫాలోయింగ్ అన్నది డైరెక్ట్ గా గాని వేరు వేరు విధాలలో గాని ఉంటుంది, నీచమైన విధానాల్లో. ఈ ఫాలోయింగ్ అన్నది కేవలంగా సిమ్టమ్. దేనికి అంటే లోతైన ప్రగాఢమైన కోరిక, భద్రత కోసం. అందుకే మనం ఫాలో అవుతున్నాం అంటున్నారు. నాకు కూడా రెండో ఒడ్డుకు వెళ్ళాలని ఉంది మీరు చెప్పినట్టుగా, మీరు అన్నట్టుగా. అంటే రెండో ఒడ్డు అంటే ఇంకొక వైపు, అది ఒడ్డంటే నిజంగా ఒక నది ఒడ్డు అలా కాదు. ఐ విల్ టేక్ మై బోట్ దట్ విల్ క్యారీ మీ. నేను నా బోటును తీసుకుంటాను, ఆ రివర్ కి క్రాస్ గా తీసుకెళ్ళేది. నాకు నా బోట్ అన్నది అంత ముఖ్యం కాదు, కానీ అవతలి ఒడ్డే ముఖ్యం. అవతల ఒడ్డు అన్నది అంత ముఖ్యం కాదు, కానీ ఆ రివర్, అక్కడ ఉన్న ఒడ్డు, మీరున్న ఒడ్డు ముఖ్యం. రివర్ అన్నదే జీవితం, అదే నిత్య జీవితం, ప్రతిరోజు జీవించే జీవితం. దానికి ఉన్న అద్భుతమైన సౌందర్యంతో, ఆనందంతో, అగ్లీనెస్ తో, బాధతో, సారో దుఃఖంతో ఉన్న ఇదే ఆ రివర్. లైఫ్ అన్నది ఒక విశాలమైన క్లిష్టమైనది, వీటన్నిటితో కూడినది. ఇది కేవలంగా ఒక మార్గం కాదు అందులోంచి ప్రయాణించడానికి. మీరు అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే, ఎదుటి మరొక ఒడ్డు మీద కళ్ళు పెట్టడం కాదు. మీరు అసూయ, హింస, పాస్ అవుతున్న ప్రేమ, ఆశయాలు, విసుగు, భయము అనే అంతటితో ఉంది మీ లైఫ్. మీకు కూడా వాటన్నిటి నుంచి ఎస్కేప్ అవ్వాలన్న కోరిక. మీరు అదే మరొక ఒడ్డు అంటున్నారే, ఆ ఎస్కేపిజం, ఆ పర్మనెంట్ అంటే ఆత్మ, అంటే శాశ్వతమైన ఆత్మని, భగవంతుడని మొదలైన వాటిలో మీరు ఎస్కేప్ అవుతున్నారు. ఈ జీవితాన్ని మీరు అవగాహన చేసుకోకపోతే, మీ యొక్క అసూయ నుంచి, ఆనందాలు, బాధల నుంచి మీరు స్వేచ్ఛ పొందకపోతే, అవతలి ఒడ్డు అన్నది కేవలంగా ఒక ఊహాత్మకమైనదే, అసత్యమైనది, భ్రాంతి, ఒక ఆదర్శం. మీ భయపడుతున్న మనస్సు దాన్ని కనిపెట్టింది భద్రత కోసం. భయపడుతున్న మనస్సు భద్రత కోసం ఇంకో ఒడ్డు అంటే ఏదో ఉన్నతత్వానికి వెళ్ళిపోదాం అన్నది కనిపెడుతుంది. రైట్ ఫౌండేషన్ అన్నది అక్కడ వెయ్యాలి. లేకపోతే ఈ ఇల్లు అది ఎంత గొప్పదైనా అక్కడ నిలవదు. నేను ఇప్పటికే భయపడుతున్నాను, మీరు నా భయాన్ని ఇంకా యాడ్ చేస్తున్నారు, మీరు దాన్ని తీసి పారేయలేదు. నా స్నేహితుడు ఏం చెప్పాడంటే, మీరంత సులువుగా అవగాహన ఎవరు, ఎందుకు మీరు సులువుగా అవగాహన ఎవరో నాకు అర్థం అవుతుంది.
కానీ నేనేమనుకుంటున్నానంటే నేను చాలా నిజాయితీతో ఉన్నాను, కేవలం భ్రాంతి కంటే అతీతమైంది కాదు నేను కోరుకుంటున్నాను. మీరు చెప్పినట్టుగా రైట్ ఫౌండేషన్ అన్నది వెయ్యాలి, పునాది బాగా వెయ్యాలి. కానీ తనకి తానే ఏది సత్యము అన్నది ఏది అసత్యం అన్నది తెలుసుకోవడం మరో విషయం. అంటే ఆయన అదేం కాదు, నాట్ ఎట్ ఆల్. అసూయ వల్ల వచ్చే సంఘర్షణ, దాంట్లో సంతోషం అంటే వాళ్ళ బాధ వల్ల అవన్నీ తప్పనిసరిగా కన్ఫ్యూజన్ ని తెచ్చిపెడుతున్నాయి. బాధ వల్ల, ఆహ్లాదం వల్ల, సుఖం వల్ల, అసూయ వల్ల వచ్చే ఈ కన్ఫ్యూజన్ అంటే ఈ రకమైన సంఘర్షణ మనకి కన్ఫ్యూజన్ ని తెచ్చిపెడుతోంది, బాహ్యంగా ఆంతరంగికంగా. ఈ కన్ఫ్యూజన్ నుంచి స్వేచ్ఛ ఉన్నప్పుడే ఆ మనస్సు సత్యం ఏమిటి అన్నది డిస్కవర్ చేయగలం. ఒక కన్ఫ్యూజ్డ్ మైండ్ యాక్టివిటీస్ అన్ని కూడా అవి ఇంకా కన్ఫ్యూజన్ కే దారితీస్తాయి. ఈ కన్ఫ్యూజన్ నుంచి నేను ఎలాగ ఫ్రీ అవ్వాలి అని అడిగారు. హౌ అనే దాంట్లో గ్రాడ్యువల్ ఫ్రీడమ్ ఉంది, కానీ కన్ఫ్యూజన్ అన్నది కొంచెం కొంచెంగా మనం క్లియర్ చేయలేం. మిగతా మనస్సు అంతా కన్ఫ్యూజ్డ్ గా, అంటే ఒక దగ్గర కన్ఫ్యూజన్ ని క్లియర్ చేస్తే మిగతాదంతా కన్ఫ్యూజ్డ్ గానే ఉంటుంది. ఆ పార్ట్ ఏదైతే క్లియర్ అయిందో అది కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంది. హౌ టు క్లియర్ అనే పాయింట్ అన్నది, ఆ ప్రశ్న, ఈ కన్ఫ్యూజన్ ని క్లియర్ అప్ ఎలా చేయాలన్నది మీరు ఆ ఇతర ఒడ్డుతోటి పట్టుకుని దాని మీద మీకు కన్సర్న్ ఉంది గనక ఈ ప్రశ్న అందులోంచి ఉద్భవిస్తుంది. మీరు మీకున్న లోభము, హింస, ఏదైనా దాని యొక్క పూర్తి ప్రాముఖ్యతని మీరు చూడటం లేదు. మీరు కేవలంగా అవి వదులుచుకోవాలనుకుంటున్నారు ఇంకో దానికి వెళ్ళడానికి. మీరు కేవలంగా అసూయ తోటే సంబంధం కలిగి ఉన్నారనుకోండి సంపూర్ణంగా, దాని వల్ల వచ్చే దుఃఖము, దాన్ని మీరు ఎప్పుడు అడగరు. యూ నెవర్ ఆస్క్ హౌ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్. అంటే మీరు దాంతోనే ఎక్కువగా పట్టించుకుంటున్నారంటే అందులోంచి వదిలించుకోవడం ఎలాగని అడగరు. ఈ అసూయని అవగాహన చేసుకోవడం అన్నదే అదే టోటల్ యాక్షన్. హౌ అనే దాంట్లో గ్రాడ్యువల్ గా పొందడం అనే స్వేచ్ఛని గ్రాడ్యువల్ గా పొందడం అన్నది ఉంది. అది కేవలంగా కన్ఫ్యూజన్ లోంచి వచ్చిన యాక్షనే. అంటే ఎట్ ఏ టైం పోతుంది అనమాట, అది స్లోగా పోయేది కాదు. టోటల్ యాక్షన్ అంటున్నారే, దాని అర్థం ఏమిటి? అదే టోటల్ యాక్షన్ అన్నారు కదా. టోటల్ యాక్షన్ అవగాహన చేసుకోవాలంటే థింకర్ కి థాట్ కి మధ్యలో ఉన్న డివిజన్ ని మనం పరిశోధించాలి, ఎక్స్ప్లోర్ చేయాలి. థింకర్ కి థాట్ కి అతీతంగా వాచ్ చేసేవాడు ఒకడు లేడా? నేనేమనుకుంటున్నానంటే ఉన్నాడు అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక బ్లిస్ఫుల్ మూమెంట్ అన్నది ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దట్ స్టేట్. అంటే నేను ఆ స్టేట్ ని ఐ ఫీల్ దేర్ ఈజ్, నేను ఒకడు ఉన్నాడు అనుకుంటున్నాను. ఒక బ్లిస్ఫుల్ మూమెంట్ ఆ స్థితిలో ఎక్స్పీరియన్స్ చేయడానికి, వన్ బ్లిస్ఫుల్ మూమెంట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దట్ స్టేట్, నేను ఆ స్థితిని అనుభవించాను అంటున్నాను. Such experiences are the result of a mind that has been shaped by tradition. అలాంటి అనుభవాలన్నీ సాంప్రదాయం అనే దానితో మనస్సు అదేమో షేప్ అయిపోయింది. అలాంటి మనస్సే ఇవన్నీ ఫలితంగానే మీకు అనుభవాలు వస్తున్నాయి, ఒక వేల కొలది ప్రభావాలతో. ఇలాంటి మతపరమైన విజన్స్, ఒక క్రిస్టియన్ హిందూ యొక్క విజన్స్ కి డిఫరెన్స్ ఉంది. ఒక ముస్లిం, క్రిస్టియన్, హిందూ వీళ్ళ విజన్స్ లో చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మనస్సులు
ఒక పర్టికులర్ కండిషనింగ్ మీద బేస్ అయి ఉంటాయి. అక్కడ సత్యం అన్నది అనుభవం కాదు. అక్కడ ఎక్స్పీరియన్సరు లేడు, అనుభవము లేడు, అనుభవించేవాడు లేడు. మీరు సమాధి స్థితి అంటున్నారా? నో సార్. ఆ పదం వాడడంలో మీరు కేవలంగా ఇంకొకరి అనుభవాన్ని కోట్ చేస్తున్నారు. కానీ ఆలోచనకి, ఆలోచించే వాడికి అవతలగా ఒక చూసేవాడు లేడా? నేను చాలా డెఫినెట్ గా ఫీల్ అవుతున్నాను అతను ఉంటాడు అని. ఒక ముగింపుతోటి మీరు మొదలెట్టే ఆ థింకింగ్ అంతా ఆగిపోతుంది. మీరు ఉంటాడు అన్న ముగింపుతో మొదలెట్టేస్తున్నారు. ఉంటాడా లేదా అని చూడడం పోయి. ఇదేం ముగింపు కాదు, నాకు తెలుసు, నేను ఆ సత్యాన్ని అనుభవించాను అంటున్నాడు ఆయన. ఎవరైతే నాకు తెలుసు అంటున్నారో వాళ్ళకేది తెలియదు. మీకు తెలిసినదంతా, మీరు అనుభవించిందంతా సత్యమే. మీరు అంటే మీకు బోధించిన మీరు అనుభవిస్తున్నారు. ఇంకొకడు ఇంకో రకంగా బోధించబడతాడు తన సొసైటీ చేత, కల్చర్ చేత. ఆయనకి మరొక రకమైనటువంటి ఈక్వల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది తన జ్ఞానం మీద, తన అనుభవం మీద. అక్కడ అక్కడ అల్టిమేట్ గా వాచర్ ఎవడు లేడు. మీ ఇద్దరు కూడా నమ్మేవాడు, బిలీవ్ చేసేవాడు, నమ్మనివాడు అదే కేటగిరీలో ఉన్నారు. మీ ఇద్దరు కూడా ఒక ముగింపుతో మొదలెడుతున్నారు. ఆ మీ ఎక్స్పీరియన్సెస్, మీ అనుభవాలు మీ కండిషనింగ్ మీదనే ఆధారపడి ఉంటున్నాయి. అంటే భగవంతుడు ఇలా ఉంటాడు, అలా ఉంటాడని హిందువులు ఒకలా చెప్తారు, ముస్లింలు ఒకలా చెప్తారు, క్రిస్టియన్లు ఒకలా చెప్తారు. అందుకని క్రిస్టియన్స్ కి క్రీస్తు, ముస్లింస్ కి ఇంకోటి, ఆ తర్వాత హిందువులకి రాముడు, కృష్ణుడు, అమ్మవారు కనిపిస్తారు. ఎందుకంటే హిందూస్ కి ఏమో క్రీస్తు కనబడ్డు, క్రిస్టియన్స్ కి ఏమో రాముడు కనబడ్డు. అది ఆయన చెప్పేది. అంటే ఆయన అన్నారు, మీరు అలా చెప్తూ ఉంటే నన్ను రాంగ్ వేలో పెడుతున్నారని నాకు అనిపిస్తున్నాను. నేను ఇంకా ఆమోదించలేకపోతున్నాను. నేను రాంగ్ వేలో మిమ్మల్ని పెట్టలేదు, లేదా మిమ్మల్ని ఆమోదించే చెప్తూ ఏది ఆమోదించమని చెప్పట్లేదు. నేను మీకు కేవలంగా కొన్ని రకాలైన విషయాలు పరీక్షించమని మీ ఎదురుగుండా పెడుతున్నాను అన్నారు. మీరు కొంత అధ్యయనం చేసిన తర్వాత, అంటే మీరని కాదు, అధ్యయనం కొంత చేసిన తర్వాత నేను ఊహిస్తున్నాను, అంటే చాలా థరోలీ ఈ క్వశ్చన్, ఒక వాచుడు ఉన్నాడు, చూడబడేవాడు, చూసేవాడు ఉన్నాడు అని నేను ఊహించుకుంటున్నాను. ఎలా అయితే కళ్ళు ఆ పుష్పాన్ని చూస్తున్నాయో అలాగే మైండ్ కళ్ళ ద్వారా మనస్సుకి వెనకాల ఒక ఎంటిటీ ఉన్నాడు. ఆయనకి హోల్ ప్రాసెస్ అంతా తెలుసు. అంటే అది ఆ మనస్సు, అదే కన్ను, అదే పుష్పం. ఏది గట్టిగా ఒక నిశ్చయం కాకుండా మనం దీన్ని ఎంక్వైరీ చేద్దాం. తొందరపాటు లేకుండా, థీరీలు ఏవి లేకుండా. అసలు ఆలోచన ఎలా ఉద్భవిస్తోంది? మీరు మొదట పర్సెప్షన్ ఉంటుంది, అంటే చూస్తారు, కాంటాక్ట్ ఉంటుంది, సెన్సేషన్ ఉంటుంది. అప్పుడు ఆలోచన అన్నది మీ జ్ఞాపకం మీద ఆధారపడి ఉంటుంది. అది ఏం చెప్తోందంటే, అది ఒక రోజా ఫ్లవర్. అప్పుడు ఆలోచన ఏం చేస్తుంది? ఆలోచించే వాడిని తయారు చేసింది. ఈ థింకింగ్ ప్రాసెస్, ఆలోచన విధానం అనేది ఆలోచించే వాడిని అస్తిత్వంలోకి తెచ్చింది. ఆలోచన మొట్టమొదటి వస్తుంది, తర్వాత ఆలోచించేవాడు వస్తాడు. మొదట ఆలోచించేవాడు కాదు. ఈ విషయాన్ని మనం
ఒక యథార్థంగా చూడకపోతే మనం ఏమో కన్ఫ్యూజన్ లోని ఎన్నో రకాల కన్ఫ్యూజన్ లో పడిపోతాం. కానీ అక్కడ ఒక డివిజన్ ఉంది, ఒక గ్యాప్ ఉంది, ఒక నేరోగా గాని వైడ్ గా గాని ఆలోచించే వాడికి ఆలోచనకి. ఆ గ్యాప్ అన్నది థింకర్, మొట్టమొదటే థింకర్ వస్తాడని తెలియట్లేదా అని అతను అన్నారు. అది మనం చూద్దాం. అది అశాశ్వతమైనది, భద్రత లేదని, దానికి శాశ్వతత్వం అనే కోరికతో, భద్రత అనే కోరికతో ఆలోచన ఏం చేస్తుంది అంటే ఆలోచించే వాడిని తయారు చేస్తుంది, ఒక అస్తిత్వంలోకి తెస్తుంది. ఇంకా ఆ థింకర్ ని హయ్యర్ లెవెల్స్ లోకి నెట్టేస్తుంది, లేక శాశ్వతత్వంలో, అంటే శాశ్వతం అని. అందుకనే మనకి బ్రిడ్జ్ అవనటువంటి ఒక గ్యాప్ ఉంది, ఆలోచించే వాడికి ఆలోచనకి, చూసేవాడికి చూడబడేదానికి. ఈ మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఆలోచన పరిధిలోనే జరుగుతుంది. అంటే మీరు ఏం చెప్తున్నారు? ఈ చూసేవాడు అన్నవాడు సత్యం కాదు, ఆయన ఒక అశాశ్వతమైన ఆలోచనే. ఇది నేను కష్టంగా ఉంది నమ్మడానికి. మీరు ఆయన ఆత్మనండి, ఆత్మననండి, సోల్ అనండి, ఏ పేరుతో మీరు పిలిచినా చూసేవాడు అన్నవాడు ఆలోచన నుంచి ప్రొడ్యూస్ అయ్యాడు, అంటే ఉత్పత్తి అయ్యాడు. ఎంతకాలం అయితే ఆలోచన అన్నది చూసేవాడితోటి సంబంధం కలిగి ఉంటుందో, ఎంతకాలం అయితే ఈ వాచర్ అంటే చూసేవాడు ఆలోచనని షేప్ చేస్తున్నాడో, ఇదంతా కూడా ఆలోచన పరిధిలోనే, టైం పరిధిలోనే జరుగుతుంది. అర్థమవుతోంది కదండి? అవునవును అనిపిస్తోంది. ఆలోచన చూసేవాడిని, ఆలోచించేవాడిని ఉత్పత్తి చేసింది, తెలుసో తెలియకో. సెన్సార్, ఎవర్ లాస్టింగ్లీ నిరంతరంగా జడ్జ్ చేసే సెన్సార్ ని ఖండించడం, కంపేర్ చేయడం, ఇదంతా ఆలోచనే. ఈ చూసేవాడు, వాచ్ చేసేవాడు సంఘర్షణతో, ఆలోచనలతో, తన ఆలోచనలతో సంఘర్షణలో ఉంటాడు. ఆయన ఆ చూసేవాడు అంటే వాచర్ ఎప్పుడు కూడా దాన్ని గైడ్ చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, చెయ్యబడాలని. అంటే ఈ ఆలోచనని గైడ్ చేస్తూ ఉంటాడు. సారీ, ఎవర్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు గైడ్ దెమ్ అంటే ఆలోచనలన్నిటినీ గైడ్ చేయాలని ప్రయత్నిస్తాడు. కొంచెం నెమ్మదిగా చెప్పండి, నేను నా మార్గాన్ని ఇందులోంచి ఏర్పరచుకుంటున్నాను. మీరేం చూపిస్తున్నారంటే ప్రతి ప్రయత్నము గొప్పదైనా కానిదైనా కృత్రిమమైన భ్రాంతి డివిజన్ లోంచే వచ్చింది. అది థింకర్ కి థాట్ కి మధ్య డివిజన్ లోంచే వచ్చిందని నాకు అర్థమైంది. మీరు అసలు ప్రయత్నం అన్న దాన్ని ఎలిమినేట్ చేస్తున్నారా? ప్రయత్నాన్ని ఎలిమినేట్ చేయడానికి చూస్తున్నారా? ఈ ఎఫర్ట్ అవసరం కాదా అన్ని రకాల మార్పులకి? అందులో కూడా మనం నెమ్మదిగా వెళ్దాం అన్నారు కృష్ణమూర్తి గారు. మనం అందులోకే వెళ్తున్నాం. మనం ఏం చూసామంటే ఆలోచన ఒక్కటే ఉంది, అది ఆలోచించేవాడిని, వాచ్ చేసేవాడిని, సెన్సార్ని, కంట్రోలర్ని, అన్నిటినీ తెచ్చింది. ఆ వాచ్ చేసేవాడు, వాచ్ చెయ్యబడింది, ఈ మధ్య కాన్ఫ్లిక్ట్ అంటే ప్రయత్నం, ఆ ఎఫర్ట్ అన్నది ఒకదాన్ని మరొకటి ఓవర్కమ్ చేస్తుంది, లేకపోతే మార్చుతుంది. అంటే ఒక ఆలోచనని మరొక ఆలోచన ఓవర్కమ్ చేసేదో లేదా మార్చేదో. ఈ ప్రయత్నం అన్నది వృధా. అది ఎప్పుడు కూడా మౌలికమైన మార్పుని ఆలోచనలో తేలేదు. ఎందుకంటే ఆలోచించేవాడు, సెన్సార్ చేసేవాడు, ఆయన కూడా ఆలోచనలో
ఆయన కోరుకున్నటువంటి మార్పులో భాగమే. మనసులో ఒక పార్ట్ ఇంకొక దాన్ని మార్చలేదు. అది దాని కొనసాగింపే, మనసు కొనసాగింపే. ఒక కోరిక అది తరచుగా జరుగుతూ ఉంటుంది, ఇంకొక కోరికని అధిగమిస్తుంది. కానీ ఏ కోరిక అయితే అధిగమించిందో అది కూడా కోరికే. అది ఫైనల్ గా పొందేవాడుగా, లూజ్ అయ్యేవాడుగా ఉంటుంది. అది ద్వైతం యొక్క సంఘర్షణ ఆ విధంగా జరుగుతుంది. దీనికి అంతు లేదు ఈ సంఘర్షణకి. నాకేమనిపిస్తోందంటే ఈ సంఘర్షణని పరీక్షించడం ద్వారా ఫండమెంటల్ చేంజ్ వస్తుంది అని మీరు చెప్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇది నేను ఫాలో అవ్వలేకపోతున్నాను. ఇంకొంచెం లోతుగా నాకు చెప్పగలరా? ఆలోచించేవాడు, ఆలోచన, ఇవంతా ఒక్క యూనిటరీ ప్రాసెస్. అవి ఇండిపెండెంట్ గా కొనసాగింపులు లేవు. చూసేవాడు, వాచ్ చేసేవాడు, వాచ్ చెయ్యబడేది, ఈ రెండు వేరు కావు. వాచర్ యొక్క అన్ని లక్షణాలు ఆలోచనలోనే ఉన్నాయి. ఆలోచనే లేకపోతే వాచరు లేడు, ఆలోచించేవాడు లేడు. ఇది ఒక యథార్థం కాదా అని అడిగారు. ఇప్పటికి నాకు అలా అర్థం అవుతుంది అన్నారు ఆయన. సో ఫార్ ఐ హావ్ అండర్స్టూడ్. కేవలంగా మాటలతోటే కాకుండా, వెర్బల్ గా ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్ కాకుండా దానికి ఏమి ప్రాముఖ్యత లేదు. యాక్చువల్ ఎక్స్పీరియన్సింగ్ థింకర్ ని మీరు అనుభవించాలి. ఆయన యొక్క ఆలోచనని అవి రెండు ఒకటి అని, ఆ ఇంటిగ్రేషన్, ఈ రెండు ఒకటే, రెండు వేరు కావు అనేది మీరు అనుభవించాలి. అప్పుడు మాత్రం ఆ థింకింగ్ ప్రాసెస్ ని కూడా నీకు తెలుస్తుంది. అక్కడ ఉన్నది థింకింగ్ ప్రాసెస్, ఇంకేమీ లేదు. ఆలోచన ఏ డైరెక్షన్ లో వెళ్తుందో ఆ మార్గం వ్యక్తిగతం అనింది, వ్యక్తిగతం కానిదైనా, ఇండివిజువల్ అయినా, కలెక్టివ్ అయినా, మతపరమైనదైనా, ప్రాపంచికమైనదైనా, ద వే ఆఫ్ డైరెక్షన్ అది మనం చూడాలి. హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, బుద్ధిస్ట్ అయినా, ముస్లిం అయినా మొదలైనవి చూడాలి. ముస్లిం అనే ఒక థింకర్ లేడు, థింకింగే ఉంది. అది ముస్లింని సృష్టిస్తోంది, ముస్లిం కండిషనింగ్ తో. ఈ ఆలోచన అన్నది ఆ కండిషనింగ్ లోంచి ఫలితంతో వస్తుంది. ఈ ఆలోచన విధానం తప్పనిసరిగా సంఘర్షణని క్రియేట్ చేస్తుంది. ఒక ప్రయత్నం మరొక దాన్ని ఓవర్కమ్ చెయ్యాలని ప్రయత్నించినప్పుడు సంఘర్షణ రకరకాలుగా ఉంటుంది. ఇది కేవలంగా మరో రకమైనటువంటి సంఘర్షణని, రెసిస్టెన్స్ ని సృష్టిస్తుంది. ఇది క్లియర్ గా ఉంది నేను అనుకుంటున్నాను అన్నారు. ఒకసారి మళ్ళీ ఏమైంది, బ్లాక్ అయితే ఇది క్లియర్ గా ఉంది అని నేను అనుకుంటున్నాను అన్నారు ఆయన. ఆలోచించే విధానం ఆగిపోవాలి పూర్తిగా. ఎందుకంటే అందులోంచి కన్ఫ్యూజన్, దుఃఖము వస్తున్నాయి. ఎక్కడ బెటరు, ఉన్నతం అనే ఆలోచన విధానం అంటూ లేదు. థింకింగ్ అంతా కండిషన్డే. ఆల్ థింకింగ్ ఈజ్ కండిషన్. అంటే మీరు ఏం చెప్తున్నారంటే ఆలోచన ఆగిపోతే అక్కడ సమూలమైన మార్పు ఉంటుంది, అదేనా మీరు చెప్పేది? ఆలోచనే కండిషన్ అయి ఉంది. ఈ మనస్సు అది స్టోర్ హౌస్ అన్నమాట, ఎన్నో అనుభవాలకి, జ్ఞాపకాలకి.
అందులోంచి ఆ ఆలోచన ఉద్భవిస్తోంది. అది కండిషన్ అయి ఉంది. మనస్సు యొక్క ఏ మూమెంట్ అయినా, ఏ డైరెక్షన్ లోనైనా అదేంటంటే దాని యొక్క పరిమితమైన ఫలితాలు తెస్తుంది. మనస్సు ఎప్పుడైతే ప్రయత్నిస్తుందో దాన్ని అది మార్చుకోవాలని, అది కేవలంగా మరొక విధానాన్ని సృష్టిస్తోంది, ఇందాకల విధానానికంటే వేరుగా. కానీ అది కూడా ఒక విధానమే. అందుకని మనస్సు యొక్క ప్రతి ప్రయత్నము అది స్వేచ్ఛ పొందాలని, అదేంటంటే ఆలోచన యొక్క కొనసాగింపే. అది ఒక హయ్యర్ లెవెల్లో అవ్వచ్చు, అది కూడా ఆ ఓన్ సర్కిల్లోనే ఉంది. ఏమిటా సర్కిల్? ఆలోచన అన్న సర్కిల్, టైం అన్న సర్కిల్లోనే ఉంది అంటున్నారు. ఎస్ సార్, ఇప్పుడు నాకు అర్థమైంది, అవగాహన చేసుకుంటున్నాను, నేను అవగాహన చేసుకోవడం మొదలైంది. దయచేసి ప్రొసీడ్ అవ్వండి. మనస్సు యొక్క ఏ రకమైన కదలికైనా ఆ కొనసాగింపు, ఆలోచన కొనసాగింపుకు బలం ఇస్తుంది. దానికి ఉన్న అసూయ, ఆశయాలు, ఏదో ఒక పొందాలని వెతుకులాటలు, వీటన్నిటితో మైండ్ ఎప్పుడైతే సంపూర్ణంగా ఈ సత్యాన్ని ఎరుకతో చూడగలదో, అక్కడ ఒక పాయిజనస్ స్నేక్ ఉన్నది అని ఎలా అయితే తెలుసుకుంటామో, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఆలోచన యొక్క మూమెంట్ అది అంతమైపోతుంది. అంటే యాజ్ ఇట్ ఈస్ టోటల్లీ అవే, అంటే పాయిజనస్ స్నేక్